వారి పరిచయం నేర్చుకోవాలి, దేవునితోనే నిత్యం వాళ్ళు సహవాసం చేయాలని కోరుకోవాలి. ఇక్కడ ఇద్దరు కూడా దేవుని పాదాల చెంత చేరారు. దేవుని కృపలో వాళ్ళు ఇద్దరు ఆశీర్వదించబడ్డారు. యోహాను ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఇద్దరు గొప్పగా, ఇంకా చెప్పాలంటే పత్రికలో రాయడానికి దేవుడు కృప చూపించాడు, విడిచిపెట్టాడు. దేవుడు ఏ తల్లి అయితే తీసుకొచ్చి ఆ ఇద్దరు బిడ్డను దేవుడి చేతికి అప్పగించిందో ఆ బిడ్డను దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకంటే ఆమె కోరిక దేవుని చిత్త ప్రకారం ఉంది. ఆమె కోరిక దేవునికి అనుకూలమైంది. యాకోబు కోరిక దేవునికి అనుకూలమైనట్లు, అబ్రాహాము కోరిక దేవునికి అనుకూలమైనట్లు, సొలొమోను కోరిక దేవునికి అనుకూలమైనట్లు ఈమె కోరిక కూడా దేవునికి అనుకూలమైపోయింది. ఇద్దరిని ఆశీర్వదించాడు దేవుడు. ఆలోచించేయండి. డిఎల్ మోడీ గారు మీకు తెలుసా? ఉదయాన్నే నేను కొద్ది నిమిషాలు దాని గురించి చెప్పాను. డిఎల్ మోడీ గారంట ఒక తల్లికి పుట్టిన కుమారుడు. అయితే ఆ కుమారుడు చాలా పేద కుటుంబంలో పుట్టాడు. వినండి ఈ మాట, చాలా పేద కుటుంబంలో పుట్టాడు. నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు పనికి వెళ్ళాలి డిఎల్ మోడీ గారు. చిన్నప్పుడే కష్టపడే పరిస్థితి వచ్చింది. పని చేసుకుంటేనే తిండి. తన తల్లి రోజు పనికి వెళ్ళేదంట. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ గురించి ఒక ఆలోచన చేసింది. ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, ఏది లేదు, అయినా పర్లేదు, నా కొడుకు దేవునితో సహవాసం చేయాలి అని ఆలోచన చేసింట. ప్రతిరోజు ఏం చేసేది? సండే స్కూల్ పంపించేదంట కొడుకుని. వినండి ఈ మాట, డిఎల్ మోడీ గొప్ప దైవజనుడు, ఆయన అద్భుతమైన సేవ చేశాడు. ఆయన ఎలాంటి వాడి పేద కుటుంబంలో పుట్టాడు. చాలా చిన్న కుటుంబంలో తను పుట్టితే ఆ పేద కుటుంబంలో పుట్టిన ఆ కొడుకుని తల్లి ఎంతో కష్టపడి పనిచేసి పోషిస్తూ ఉంది. అలా పోషిస్తున్నప్పుడు చిన్నతనంలోనే ఆ తల్లి తన కుమారుడు డిఎల్ మోడీని ఏం చేసిందంటే సండే స్కూల్ పంపించడం ప్రారంభించింది. అలా వెళ్తూ ఉంటే ఈ పిల్లగాడు ఏం చేసేవాడు? సండే స్కూల్లో కూర్చొని నిద్రపోతూ ఉండేవాడంట. సండే స్కూల్లో కూర్చొని నిద్రపోతూ ఉంటే ఆ నిద్రపోతున్నప్పుడు ఆ పక్కోళ్ళు పెడీళ్ళు కొట్టేవాడు. నా నరేష్ కొట్టినట్టుగా కొట్టేవాళ్ళంట. వెంటనే వాడు ఏం చేశాడు? ఇసుకునేవాడు. ప్రతి వారం అదే జరుగుతూ ఉంది. పోతలు వినటంలా పడుతున్నారు. అయితే కోపం వచ్చింది ఆ రోజు. ఏంటి సండే స్కూల్ పోయేది నేను అని మానవం చేశాడంట. నేను వెళ్ళను సండే స్కూల్ కంటే వాళ్ళమ్మ గద్దించి ఒక దెబ్బ కొట్టి పదా అని చెవు పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ సండే స్కూల్లో కూర్చోబెట్టిందంట. కూర్చోబెడితే వాడు వామ్మో మానేస్తే మా అమ్మ కొట్టింది, నిద్రపోతే వీళ్ళు కొడతారు, ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తా రోజు అలాగే అమ్మ బాధ తట్టుకోలేక వెళ్తా ఉన్నాడంట. అయితే ఎవరిని ఏమనివాడు కాదంట, మౌనంగా కూర్చున్నాడంట. అలా మౌనంగా కూర్చున్న కారణాన్ని బట్టి ఆ సండే స్కూల్ టీచర్ బాగా నచ్చాడంట డిఎల్ మోడీ గారు. నచ్చి సండే స్కూల్ టీచరు వీడు అందరినీ ఏమనలేకపోతాడు, వీడు పిరిగివాడు అని ప్రక్కని కూర్చోబెట్టుకొని రోజు వాడికి వాక్యం నేర్పించేదంట. రోజు అతనికి ప్రార్థన నేర్పించేదంట. అలా డిఎల్ మోడీ గారు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ యొక్క మాటలు విని చిన్న వయసులోనే మారు మనసు పొందాడంట. దేవుని స్తోత్రం. చిన్న వయసులో మారు మనసు పొందాడు. ఆ తల్లి ఉద్దేశం తెలుసా? నా పిల్లగాడు భూ సంబంధంగా పేదవాడే ఉండొచ్చు, కానీ నా కుమారుడు ఆత్మసంబంధంగా గొప్పవాడు ఉండాలి. పేదవాడినైనా ఈ లోకంలో ఉన్న వ్యక్తులు బతకడానికి వీలేదు. ఏ రోజైనా నేను పేదవాడినైనా, నా బిడ్డ పేదవాడైనా, ఒకరోజు నా బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓ రోజు గొప్పగా ఉంటారు. ఇదిగో మేము గ్రామంలో మేము పేదవారు అని చిన్న చూపు మమ్మల్ని చూసినా, నా కుమారుడు లెక్క చేయకపోయినా, నేను దేవుని సండే స్కూల్కి నడిపిస్తే ఏ రోజుకైనా ఆ సండే స్కూల్ వాడు ఆశీర్వదించబడతాడు. నా బిడ్డ ఆశీర్వదించబడాలంటే మొదటి మెట్టు సండే స్కూలే అని
డిఎల్ మోడీని వాళ్ళమ్మ సండే స్కూల్ పంపించింది. వారి ప్రవర్తన బట్టి, వారి అల్లరి బుద్ధిని బట్టి అందరూ వాడిని నిద్రపో కొడతా ఉన్నారు. అదంతా సండే స్కూల్ టీచర్ గమనించి, అయ్యో వీరిని కొడుతున్నారు పాపం అని ప్రక్కనే కూర్చోబెట్టుకొని రోజు వాక్యాన్ని నేర్పించేది, రోజు ప్రార్థన నేర్పించేది. ఆ సండే స్కూల్ టీచర్ ద్వారా రాయబడిన దాని గురించి నేను విన్నాను, ఆయన గురించి చదివాను. సండే స్కూల్ టీచర్ ద్వారా మారుమనసు పొందాడంట ఆయన. అంటే బాలుడిగా ఉన్నప్పుడే వాక్యాన్ని తెలుసుకున్నాడు, బాలుడిగా ఉన్నప్పుడే మంచేదో చెడోదో తెలుసుకున్నాడు, బాలుడిగా ఉన్నప్పుడే పాపమేదో మంచేదో తెలుసుకున్నాడు. సండే స్కూల్ టీచర్ ద్వారా అతను బాప్తిసం తీసుకుని మారుమనసు పొందాడంట. కొంతకాలం అయిపోయింది, చదువుకున్నాడు, గొప్పవాడయ్యాడు. అయిన తర్వాత ఏ స్థితి అయింది తెలుసా? ఆయన అమెరికా పట్టణాన్ని, ఇంగ్లాండ్ పట్టణాన్ని, ఒక ఆ పట్టణాన్ని శాసించేవాడిగా దేవుడు ఆశీర్వదించాడంట. డిఎల్ మోడీ వెళ్ళి అమెరికాలో వాక్యం చెబుతా ఉంటే, డిఎల్ మోడీ వెళ్ళి ఇంగ్లాండ్ దేశం వాక్యం చెబుతా ఉంటే, ఎవరి వ్యక్తి? పేదవాడయ్యినా ఎవరి వ్యక్తి? చదువులేని తల్లే వాళ్ళమ్మ. ఇంత గొప్ప సేవుడు ఎలా అయ్యాడు అని మనుషులందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఓ రోజు డిఎల్ మోడీ దగ్గరకు వచ్చి ఒక ఆయన అడిగాడంట, అయ్యా నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం ఏమిటి? చదువా? కాదయ్యా. డబ్బా? కాదయ్యా. మరి ఏంటి ఇంత గొప్పడు ఎలా అయ్యావంటే, నా తల్లి ప్రార్థన అని చెప్పాడంట. నా తల్లి చిన్న వయసులోనే సండే స్కూల్ పంపించింది. ఆ సండే స్కూల్ పోయినప్పుడు వారు వీరులను కొట్టేవారు, అవమానపరిచేవారు, ఎక్కిరించేవాళ్ళు. ఎన్నోసార్లు సండే స్కూల్ మానేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవాడిని అయ్యా. అయితే మా అమ్మ మాత్రము నువ్వేం చేస్తావు నాకు అనవసరం, వారు కొట్టినా తిట్టినా అవమానించినా ఎన్ని రకాలుగా నేను బాధ పెట్టినా కూడా నీవు సండే స్కూల్ పోవాల్సిందే అని డిఎల్ మోడీని పంపించింది. మా అమ్మ ఆదిగా చిన్న వయసులోనే సండే స్కూల్ పంపించింది అయ్యా. ఆ సండే స్కూల్ తెలుసుకున్న యేసు క్రీస్తు గురించి, ఆ సండే స్కూల్ తెలుసుకున్న యేసు మరణాన్ని గురించి, ఆ సండే స్కూల్ తెలుసుకున్న యేసు పుట్టు గురించి, ఆ సండే స్కూల్ తెలుసుకున్న ఆయన గొప్పవాడిని. ఆ రోజు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు ఆ సండే స్కూల్ మా అమ్మ పంపించింది కాబట్టి ఆ సండే స్కూల్ క్రమాన్ని బట్టి, మా సండే స్కూల్ యొక్క టీచర్ని బట్టి నేను గొప్ప దైవసేవకుడయ్యా. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నానంటే నాలో ఏ గొప్పదనం లేదు. సండే స్కూల్ని ఆశీర్వదించింది, సండే స్కూలే ఉన్నతమైన స్థితిని నడిపించిందని చెప్పి డిఎల్ మోడీ గారు సాక్ష్యం ఇచ్చాడట. ఆ తల్లి పేదరాలే కానీ తన బిడ్డ బాగుండాలని కోరుకుంది. ఎక్కడ బాగుంటాడని కోరుకుంది? దేవుని ఆలయం ఉంటే బాగుంటాడని కోరుకుంది డిఎల్ మోడీ గారి తల్లి. తల్లి యొక్క ఆశను బట్టి దేవుడు ఏం చేశాడు? డిఎల్ మోడీ యొక్క తల్లి ఆశ దేవునికి అనుకూలమైంది కాబట్టి డిఎల్ మోడీ పేదరికంలో ఉన్నవాడు ప్రపంచ దేశాలని మార్చేవాడిగా, ప్రపంచ దేశాలని శాసించేవాడిగా, ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులకు హృదయాల్ని దేవుడి తట్టు తిప్పేవాడిగా దేవుడు గొప్పవాడి చేశాడు. కారణం ఏమిటంటే దేవుని పాదాల చెంత పంపించింది తల్లి, సండే స్కూల్ పంపించింది తల్లి. ఆ సండే స్కూలే తన జీవితాన్ని మొత్తాన్ని మార్చేసింది. ఇక్కడ ఈ జబదయ కుమారుల యొక్క తల్లి కూడా ఏమని ఆశపడ తెలుసా? ఏసై గారికి 2 కొడుకులు తీసుకొని వచ్చింది. అయ్యా నాకు కోరిక ఉందయ్యా. ఏంటమ్మా నీ కోరిక? నాకు 2 కొడుకులయ్యా. అయితే ఏం చేయమంట? ఒక కొడుకుని కుడి పక్క, ఒక కొడుకు ఎడం పట్ట ఉండాలని ఆశపడుతున్నానయ్యా. 2 దేవుడు దీవించడం ప్రారంభించి, 2 దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించి, ఈరోజు నీ గర్భాన పుట్టిన బిడ్డల పట్ల నీ కోరిక ఏమిటి? బాగా చదవాలని, గొప్పవాడవాలని, ప్రతిరోజు పనిచేయాలని, వెళ్ళి కూలి చేసే ఇవే ఆలోచనలు ఇవి. ఏ రోజు నీ బిడ్డల్ని ఏ పాటలకు తీసుకొచ్చావా? ఎప్పుడు తీసుకొస్తున్నారు? పాట అయిపోయిన తర్వాత, పనికి రాకడ అయిపోయిన తర్వాత, మనుషులు మన లెక్క చేయని తర్వాత బిడ్డలు తీసుకొని పాస్టర్ గారికి వచ్చే ఉపయోగం ఏం ఉపయోగం? ఆలోచించేయండి. అక్కడ ఒక చెట్టు ఒకటి ఇచ్చారు నాకు, నాటుకోండి అయ్యని. వినండి ఈ మాట. గుంటూరు ప్రాంతం నుంచి పంపించాను నా దగ్గరికి. కొని పెంచి ఒక కుండీలో పెట్టి జాగ్రత్తగా ఆటోలు తెచ్చి నాకు ఇచ్చారు.
వేసి మనం ఏం చేసాం, అక్కడ పెట్టి ఆ చెట్టు పట్ల నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నాం. దానికి ఏదో కాపు వేయాలని, దానికి ఏదో కంచె కొట్టాలని, ఏదో మంచిగా చేయాలని ఆలోచన చేసి నిర్లక్ష్యం చేసి ఏమైంది, ఆ చెట్టు ఎండిపోయి చచ్చిపోయింది. అంటే దేవుడు నీకు ఇచ్చిన వాటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే అది నీ చేతిలో నుంచి పోతుంది. చాలా బాధపడ్డా, నా చేతిలో చెట్టు విరిచి బయటపడేసి. ఎంత నిర్లక్ష్యంగా నేను చెట్టు విషయంలో అర్థమైంది, ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఆ చెట్టును చూసిన విషయాలు నేర్చుకున్నాను నేను సేవలో. ఈ మందిరం కట్టిన కాడి నుంచి ఆ చెట్టు చూసిన ఎన్నో విషయాలు నేర్చుకున్నానండి. అందుకే ఒకటి ప్రారంభిస్తా ఉన్నా ఈరోజు, ఆ చెట్టును బట్టే ప్రారంభిస్తా ఉన్నా. నీ గర్భాన పుట్టిన బిడ్డలు నిర్లక్ష్యపరుస్తున్నావేమో, పోతాళ్లే, కొద్ది పెద్దవాళ్ళే, కొద్ది తెలివి రావాలి అనుకుంటున్నావేమో. నీ చేతులని బిడ్డలు పాడు చేసుకుంటున్నావు, జాగ్రత్త. నీ చేతులని బిడ్డలు పాడు చేసుకుంటున్నావు. సండే స్కూల్ పంపించకుండా డిఎల్ మోడీ గొప్పవాడు కావటానికి సండే స్కూలే, సండే స్కూలేనండి. ఈరోజు స్మైలీ బ్లెస్ ఈరోజు ఈ స్థాయిలో ఉంటాయి కాదు, సండే స్కూలే. హైదరాబాద్ ఉన్నప్పుడు సండే స్కూల్ పంపించే బిడ్డలని, చిన్నపిల్లల్లో తల్లితో ఉండేవాడు కాదు, మన పిల్లలు విడిచిపెట్టలేకపోతున్నాం. ఈరోజు బ్లెస్ ఒక చోట, మేము ఒక చోట, మేము మందిరంలో, వీళ్ళు మరో చోట ఒక స్థలంలో పెట్టేవాడు వాళ్ళని. పిల్లగాడు ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తాం ఆలోచన మాకు లేవు. కల్వర్ టెంపుల్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు పిల్లలంతా ఒక చోట ఉంటారు, మేమందరం ఒక చోట ఉంటాం, సంబంధం ఉండదు. ఆలోచించేయండి. సండే స్కూల్ నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిని నిలబెట్టి గుర్తుపెట్టుకో. సండే స్కూల్ని పోగొట్టుకుంటాయా, మొక్కై వంగనది మురానే వంగనని మాట్లాడుకుంటూ ఉంటాం. చిన్నప్పుడే నీ బిడ్డకు విద్య నేర్పించుకోండి. ఈ తల్లి ఇద్దరు బిడ్డలు, చిన్న బిడ్డలు తీసుకొచ్చి వరం కోరుకుంది. ఆ వరాన్ని దేవుడు అంగీకరించి కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఆలోచి వాక్యం ముగుస్తూ ప్రేమతో మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు కోరుకోవలసింది ఏమిటంటే, సొలొమోను కోరుకున్నాడు నాకు జ్ఞానం కావాలని, యాకోబు కోరుకున్నాడు నన్ను ఆశీర్వదించు అని, అబ్రాహాము కోరుకున్నాడు నాకు కుమారుడు కావాలని, ఎస్తేరు కోరుకుంది నా ప్రజలు రక్షించబడాలని, ఒక తల్లి జబదే తల్లి కోరుకుంది నా బిడ్డలు నిత్య నీతోనే ఉండాలని. మరి ఈరోజు కూర్చున్నా, నీవు ఎంతకాలం ఏ కోరికలు కోరుకున్నావు తెలియదు, కానీ ఈరోజైనా మోకరించి, ఈరోజైనా ఒక కోరిక కోరుకో. నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి, నీ సొంత వారి గురించి, నీ ప్రజల గురించి, గ్రామం గురించి ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన దేవునికి అనుకూలమైన కోరిక నీవు కోరుకొనుదువుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. Thank you for watching this video. Subscribe our channel for more spiritual messages by Pastor V. Babu Rao Guru.